బాధితులే. ఎక్కడెక్కడి నుంచి మాట్లాడారు? వాళ్ళ దగ్గర ఎంతెంత ఇన్ తీసుకున్నారంటండి? వాళ్ళ పేర్లేమైనా చెప్పగలుగుతారా? అంటే కాన్ఫిడెన్షియాలిటీ ప్రకారం లాయర్‌గా మనం పేర్లు చెప్పలేము. కానీ సరే. ఎక్కడెక్కడి నుంచో చెప్పగలుగుతాను. సరే పోనీ ఎక్కడి ఇప్పుడు నుంచి ఏంటి? ఒక ఎంత అమౌంట్ గుజరాతీ చెప్పండి? అతను దగ్గర 80,00,000 తీసుకున్నారు. ఓన్లీ ఒక తెలుగు వాళ్ళే ఆహ్, కాదయితే వేరే వేరే వాళ్ళు గూడా ఉన్నారా? లేదండి. ఆ! ఓహ్! గుజరాతీ వాళ్ళున్నారు, పాకిస్తానీ వాళ్ళున్నారు. పాకిస్తాన్ ఆయన దగ్గర 20,00,000 తీసుకుంది. పంజాబీ వాళ్ళున్నారు. అందరి దగ్గర తీసుకున్నారండి వీళ్ళు. ఆహా! తీసుకున్న తర్వాత ఏంటంటే వీళ్ళందరి దగ్గర తీసుకొని మరి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి గదా! మరి స్పాన్సర్‌షిప్ చేయాలి గదా! అవును. విచిత్రం ఏంటంటే హ్మ్. వాళ్ళకసలు మీరు ఒక వెబ్‌సైట్ ఉంటది ఇమిగ్రేషన్ లాలో. మీరు ఎవరెవరికి ఉన్నాయి ఈ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ అని చూసుకుంటే హ్మ్. అందులో అసలు వీళ్ళ కంపెనీలు ఒక్కట్లేవండి. అంటే ఓహ్! వీళ్ళకి అర్హతనే లేదు. ఓహ్! మరి అర్హత లేకుండా డబ్బులు తీసుకున్నారు. స్పాన్సర్‌షిప్ ఇస్తాం. వీళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండా ఏంటంటే 15,00,000, 20,00,000 కొంత డబ్బు యూకేలో తీసుకుంటారు. కొంత డబ్బు ఇండియాలో కూడా తీసుకున్నారు. అంటే ఇది మనీ లాండరింగ్. తీసుకున్న ఓహ్! తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ వాళ్ళు ఫోన్‌లో రారు. తర్వాత మీ ఫోన్ బ్లాక్ చేసేస్తారు. దిస్ ఈస్ ద ప్యాటర్న్ అన్నట్టు. ఇప్పుడు అంత పెద్దవాళ్ళు అలా చేస్తారు అనుకోరు గదండీ! ఇప్పుడు కరెక్ట్. కరెక్ట్. ఆమె కరెక్ట్. సినిమాలో యాక్ట్ చేయటం, వాళ్ళొస్తే మొన్నేదో హైదరాబాద్‌లో ఏదో ఆ పిల్లోడికి ఏదో కట్టారంట. అది ధోతి కడితే పెద్ద ఫంక్షన్ అంట. కోట్లలో ఖర్చు పెట్టి. అంటే ఇప్పుడు జనాలు ఒక స్టేటస్‌కొచ్చిన తర్వాత నమ్ముతారు గదండీ! ఇప్పుడు సిటిజన్స్ అయిన తర్వాత నమ్ముతారు. మీకు కంపెనీ ఉందంటే నమ్ముతారు. మళ్ళా మీరు సెలబ్రిటీ ఇంకా నమ్ముతారు. అవును. అలా అందరూ ఇచ్చారు. హ్మ్. కొంతమందికి మళ్ళా వాళ్ళకి వీసాలేమి లేకపోతే వెనక్కెళ్ళిపోయారు. అక్కడ కంప్లెయింట్లు ఫైల్ చేశారు. హుహు. ఎక్కడ మన ఇబ్రాహీంపట్నం అక్కడ ఆంధ్రాలో, తెలంగాణలో, ఇప్పుడు ఈవెన్ గుజరాత్‌లో కూడా ఫైల్ చేశారు కేసులు. అంటే ఏమవుతుంది అంటే ఎఫ్ఐఆర్ ఇప్పుడు అయిందా అండి? వీళ్ళందరూ అయిందండి. ఎఫ్ఐఆర్‌లు అయినవి. మళ్ళా లుకౌట్ నోటీస్ కూడా ఓహ్! పెట్టారు. లుకౌట్ నోటీస్ కూడా. ఇప్పుడు ఆ! ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఫ్యామిలీలో కూడా తెప్పించుకుంటున్నారు డబ్బు. అంటే దీన్ని మనీ లాండరింగ్ అంటారు. మనీ లాండరింగ్ ఓకే. అఫెన్సెస్. ఓకే.